ఈ మధ్యన అరుణాచలంలో ఈ మధ్యన ఒక అతను చెప్పాడు నాకు. వాడు రమణ భక్తుడి పాట. వాడికి ఈ పద్యాలు పాటలు భజనలు ఇష్టం అంటాడికి పాపం. ఈ పసుపు తీయటాలు కుంకుమ తీయటాలు ఇటు మామూలు కొంతమందికి అదో సరదాడికి పాపం. ఈ రమణ మహర్షి పుస్తకాలు నేనేమన్నా చదువుతున్నాడు, ఈ నేనేమన్నాండి బాబు షిరిడి సాయిబాబా చెప్పిన మాటలే బాగున్నా అనుకుంటున్నా అంటాడు పాపం. ఈ నేనేమని గొడవ ఏంటో బాబు, ఈ నేనేమని గొడవ ఏంటి, ఏదో విచారణ అంటాడు అది అంటాడు. విచారణ చేసుకోండి, మీకు దుఃఖం నశిస్తుంది, పాపం నశిస్తుంది. మీకు ఆత్మజ్ఞానానికి ఏదైతే ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయని కాలిపోతాయి, ఆత్మ విచారణ చేసుకోండి అని చెప్తున్నాడు. మనకి చూస్తే భజన సరదాగా ఉంది. నీకు రోగం తగ్గిపోతుంది, నీకు ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయి, నువ్వు చచ్చిపోతుందా, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాయి. ఇటువంటి వాళ్ళు అంటే నాకు లోపల ఇష్టంగా. ఈ అరుణాచలంలో వచ్చి పడ్డాను ఏంటి అనుకుంటున్నాను నేను అంటే. మరి ఎవరికి చెప్పకుండా వాడు రహస్యంగా చెప్పాడు. వాడు ఈ మధ్య ఏం చేశాడు, 4 నెలల కింద భగవానుడికి స్వప్నంలోకి వచ్చి అన్నాడటండి. ఆయన ఎలా ఆశీర్వదించో టచ్ చేసి, ఈ గో టు షిరిడి, నీ క్షేమం నాకు కావాలి, నీ శాంతి నాకు కావాలి. వీడు రమణ మహర్షి భక్తుడు, ఈ రమణ మహర్షి శిష్యుడు. నువ్వు అశాంతిగా ఉన్నప్పుడు, నీకు దుఃఖంగా ఉన్నప్పుడు రమణ మహర్షి భక్తుడు అయితే గురువు అంటే ఇట్టివాడు. నీ సుఖం నాకు కావాలి, నీకు శాంతి. ఈ గో టు షిరిడి, షిరిడి వెళ్ళు, అక్కడ కొంతకాలం ఉండు, బాబా దగ్గర కొంతకాలం ఉండు. అంటే బాబా అంటే సమాధి దగ్గర సన్నిధిలో కొంతకాలం ఉండు. నీకున్న ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, నేనంటే నీకు ఇష్టం లేదని కాదు, నీ సంస్కారాన్ని బట్టి, నీ పూర్వజన్మ వాసన బట్టి, నీ మనో ప్రవృత్తిని బట్టి కొంతకాలం వెళ్ళి షిరిడిలో జీవిస్తే నీకేదో మనసులో అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, నీకు ఆ రోగం తగ్గిపోతుంది, ఇలా కడుపు నొప్పి తగ్గిపోతుంది, తలకాయ పొడి తగ్గిపోతుంది, ఇటువంటి ఏంటి అతనికి ఇష్టం అడుగుతాను. ప్రవృత్తిలో ఉన్న నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నువ్వు వెళ్ళి షిరిడిలో కొంతకాలం ఉండమని చెప్పాడండి. చెప్తే నేను ఈ మధ్యన ఒక నెలలు షిరిడిలో ఉండి వచ్చానండి. వాడు గురువు అంటేనే ఆయనే వెళ్ళమని చెప్పాడండి. షిరిడి స్వప్నంలో కనిపించింది. యూ గో టు షిరిడి, యూ బీ హ్యాపీ. నా దగ్గర ఉండి ఏడుస్తూ ఉండు, కూర్చోవడం కంటే షిరిడి వెళ్ళి సుఖంగా ఉండు. యూ గో టు షిరిడి. వాడు గురువు అంటాను అని కన్నీళ్లు కార్చాడు. వాడు గురువు అంటేనే. అందుకే నా చుట్టూరు తిరిగి నువ్వు అంటే నీకు కొన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి. తర్వాత అతనికి ఇదొకటి ఇష్టం, ఈ భజన సమాజం ఉంటుంది. కొంతమందికి ఈ భజనలు అంటే ఇష్టం, పాపం సహజంగా ఇష్టం. అంటే నీకు ఇది బాగా ఉంటుంది, అక్కడ బాబా భజన ఎక్కువ చేస్తూ ఉంటారు, నీకు ఇది కూడా ఆ కోరిక కూడా తీరిపోతుంది. వాడికి భజన సమాజాలు అంటే ఇష్టం అంట పాపం వాడికి. అంటే పూర్వజన్మ సంస్కారం అలా ఉంది, ఆడు మంచివాడే. అంటే ఇది కూడా తీరిపోయి చప్పట్లు కూడా ఒకడు, ఈ ముచ్చట కూడా తీరిపోతుంది. ఈ గోటు షిరిడి అంటే బాబా భక్తులు ఎక్కువ భజనలు చేస్తారు. మంచిది, అది ఒక పద్ధతి. అదే నీకు ఆ సరదా ఉంది, ఆ సంస్కారం ఉంది. అంటే సంస్కారం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు, నీకు శాంతిగా ఉంటుంది, నాకు కావాలి. వాడు గురువు, వాడు సహజంగానే భజన ఇష్టం వాడికి. ఈ రమణాశ్రమంలో భజన లేదు, అరుణాచలంలో భజన లేదు, నేనేమనంటే భజన లేదు, ఒక టీచింగ్ లేదు, ఈ లేవు, ఈ చెడతలు లేవు. ఈ గో టు షిరిడి నాకు రహస్యంగా చెప్పాడు పాపం రూమ్ లోకి వచ్చి. ఇది అంటే గురువు యొక్క అనుగ్రహానికి, గురువు యొక్క దయకి గుర్తింపుగా వచ్చి పైగా స్వప్నంలోకి వచ్చి చెప్పాడట. నాకు షిరిడి ఎక్కడ ఉందో తెలియదండి, షిరిడి ఎలా వెళ్ళాలో తెలియదు, దగ్గర పైసలు కూడా లేవు అన్నాడు. అంటే అన్నాడంటే నీకు తీసుకెళ్ళేవాడు వస్తాడు, పైసలు ఇచ్చేవాడు వస్తాడు, అన్నీ జరుగుతాయి మామూలుగా. ఆ షిరిడి, గోటి షిరిడి ఇది కళ్ళ అడిగేశాడు. నా దగ్గర పైసలు లేవు, ఆ పైగా ఊరు ఎలా వెళ్ళాలని నాకు తెలియదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, నాకు తమిళ భాష తప్పించి ఇంకో భాష రాదు, అక్కడ ఏదో మరాఠీ అంటున్నారు, అది అంటున్నారు. అంటే నీకేమీ అక్కర్లేదు, భాష లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా తమిళ మరాఠీ వచ్చినోడు వస్తాడు, పైసలు ఇచ్చేవాడు వస్తాడు, కూడా నేను వెంట పెట్టుకుపోయి వస్తాడు. ఒక నెలల మటుకు అక్కడ ఉండి వచ్చే నీకు ఆ సంస్కారం పోతుంది. ఆ భజన చేయాలని అదే అలా సాటిస్ఫై చేసుకుని అది పోతుంది. ఆ పైసలు లేవు అంటున్నాడు, ఆ పైసలు ఇచ్చేవాడు వస్తాడని చెప్పాడు. అది గురువు యొక్క దయ. గురువు వెళ్ళమని చెప్పటం లేదు, డబ్బిస్తున్నాడు, డబ్బేసి దారి చూపిస్తున్నాడు. ఈ లాంగ్వేజ్ అదేదో మరాఠీ భాష అంటున్నారు, ఆ మరాఠీ భాష తమిళ భాష రెండు వచ్చి అప్పు చెప్తానని చెప్పాడు భగవాన్. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, మనీ ప్రాబ్లం లేదు, ఒక నేను ఒక్కడిని వెళ్ళాలనుకుంటానేమో మా కంపెనీ ప్రాబ్లం లేదు, నీకు కంపెనీని ఇస్తాను, డబ్బిస్తాను, గైడ్ ఇస్తాను. ఈ గో టు షిరిడి, ఇది గురువు యొక్క దయ గుర్తు. ఈ గో టు షిరిడి అన్ని సమకూడతాయి నీకు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఆ బాబా చెప్పిన టీచింగ్ లో, ఆ పద్ధతిలో నీ సంస్కారం సాటిస్ఫై అవుతుంది. నీ సంస్కారం సాటిస్ఫై అయితే నీకు కొంత సుఖం తెలుస్తుంది. నువ్వు సుఖంగా ఉంటావు నాకు కావాలి, నువ్వు సుఖి అవుతావు నాకు కావాలి. వాడు గురువు అంటే